ఈరోజు శ్రీ కోటంరెడ్డి సీతారెడ్డి పండ్ల మార్కెట్లో చిరు వ్యాపారస్తుల కోసం ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. రెయిన్బో డెంటల్ క్లినిక్ నెల్లూరు వారు సహకారంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ నెల్లూరు వారు ఈ కార్యక్రమంను ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంకు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మణబోలు శ్రీధర్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేసి ప్రతి ఒక్కరూ ఈ ఉచిత దంత వైద్య శిబిరంకు హాజరై చూపించుకోమని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ముక్కం సాయి లక్ష్మణ్ గారు, ఈగి సురేష్ గారు, రాముడు, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ అజీజ్ జనార్దన్ గారు, సురేష్, కూరగాయల చిరు వ్యాపారస్తులు, పండ్ల వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎం శ్రీనివాసులు ఉన్నత శ్రేణి కార్యదర్శి గారి ఆధ్వర్యంలో జరిగినది. వీరితో పాటు మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. తదుపరి చైర్మన్ గారు ఏసీఎస్ఆర్ కూరగాయల మార్కెట్ను తనిఖీ చేసి వ్యాపారస్తులకు తెలియజేస్తూ కార్యదర్శికి తగు సూచనలు ఇచ్చి అంగళ్ళు ముందుకు రాకుండా హద్దులు వేయమని, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చేయమని ఆదేశాలు జారీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో మధు గారు, షేక్ అజీజ్ గారు, ఈగి సురేష్ గారు, ఇతర వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి సీతారెడ్డి రెడ్డి గారు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేస్తూ గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ అన్నకు, రాష్ట్ర అధికార ప్రతినిధి గిరన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు. సార్ వాళ్ళతో వచ్చిన ఇక్కడ క్యాంప్ పెట్టుకుంటే సార్ వాళ్ళు 10 మంది చేసుకుని సో ఇక్కడ 10 మంది మాకు చెప్పారు. సో ఇక్కడ అంటే మరీ అంత ఫైనాన్షియల్లీ సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ మెడిసిన్స్ కానీ ఏమైనా మౌత్ వాష్ అంటే అన్నీ ఫ్రీ ఉంటుంది. సో మాకు ఈ ఆఫర్ ఇచ్చిన చైర్మన్ గారు, సెక్యూరిటీ ధన్యవాదాలు. డాక్టర్ లక్ష్మీ కోటంరెడ్డి సీతారెడ్డి గారి పండ్ల మార్కెట్లో పేద ప్రజలకి రెయిన్బో వారు ఉచిత దంత వైద్యశాల శిబిరం ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరికి పేద ప్రజలు వచ్చి దంత వైద్యశాల తీసుకుంటున్నారు. అందువల్ల దీనికోసం రెయిన్బో వారికి మీ పేరు చెప్పండి. గత వారం రోజుల నుంచి మేము ఒక ఉచిత దంత వైద్య శిబిరం పెట్టుకుంటాం సార్. మీరు ఒకరంతా అనుమతిస్తే మేము ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టామని చెప్పి అడగడం జరిగింది. ఈ కోనేరు కోటంరెడ్డి సీతారెడ్డి పండ్ల మార్కెట్లో అంతా చిరు వ్యాపారస్తులు ఉంటారు కాబట్టి వీళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్కి పోలేరు. అందువల్ల మీరు కోటంరెడ్డి సీతారెడ్డి పండ్ల మార్కెట్ మీరు పెట్టి మాకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రెయిన్బో హాస్పిటల్ వారికి మా మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపడుతున్నాము. అలాగే డాక్టర్ లక్ష్మీ గారు ఈరోజు ఇప్పటికే ఇంచుమించు ఒక 40 మంది దాకా పరీక్షలు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా తగు సూచనలు చేయడం జరిగింది. ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజల ప్రయోజనాల కోసం 1996లో ఈ ఏసీఎస్ఆర్ కూరగాయల మార్కెట్ ఉద్భవించింది. అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెంది ఇది ఒక మార్కెట్ అనేది జిల్లాలోనే చాలా ముఖ్యమైనది. ఇక్కడికి వినియోగదారులు విపరీతంగా వస్తున్నారు. అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రద్దీ ఎక్కువైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో హద్దులు దాటి ముందరకు వస్తున్నారు కాబట్టి ఈ హద్దులు దాటి ముందరగా రాకుండా ఉండడం కోసంగా కొన్ని హద్దులు ఏర్పాటు చేస్తున్నాము. ఇవి పేపర్లలో విపరీతంగా ప్రతిరోజు ఏదో ఒక పేపర్లలో అడ్వర్స్ న్యూస్లు వస్తున్నాయి. మా వినియోగదారులు కొనుగోలు చేసుకునే దానికి ఇబ్బందికరంగా ఉంటుంది. దారులు ఉండట్లేదు, అందరూ అంగళ్ళు ముందరకు వచ్చేస్తున్నారని చెప్పి ప్రతిరోజు పేపర్లో వేయడమైంది. మా పై అధికారులు కూడా దీని మీద పలుమార్లు మాకు సూచనలు జారీ చేయడమైంది. అందుకోసంగా రేపు ఆదివారము ఈ షాపులు ముందరగా రాకుండా ఉండడం కోసంగా ఒక హద్దులు ఏర్పాటు చేస్తున్నాము. ఆ హద్దులు దాటి కానీ షాపులు కానీ ముందరకు కానీ పెట్టి వాళ్ళ మీద మార్కెట్ కమిటీ కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు మీడియా ద్వారా ఇక్కడుండే వ్యాపారస్తులందరికీ తెలియజేయడమైనది. దీనికి ఇక్కడుండే అసోసియేషన్లు 2 సహకరించవలసిందిగా మార్కెట్ కమిటీ తరఫున కోరుకుంటున్నాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.